ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలు తమ మర్చిపోయిన డబ్బు వెతికి తిరిగి పొందాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లలో ఇంకా తాకకుండా ఉన్న మొత్తం సుమారు 1 లక్ష కోట్లుందని చెప్పారు. ఇది భారత కుటుంబాలు సంపాదించి పెట్టిన అమూల్యమైన పొదుపని మోదీ లింక్డ్ఇన్ పోస్టులో వివరించారు. మోదీ చెప్పిన వివరాల ప్రకారం భారత బ్యాంకుల్లో సుమారు 78,000 కోట్లు మర్చిపోయిన డిపాజిట్లుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలలో 14,000 కోట్లు అలాగే ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ హౌస్లలో సుమారు 3,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్లుగా మిగిలి ఉన్నాయి. డివిడెండ్లో సుమారు 9,000 కోట్లు ఎవరూ క్లెయిమ్ చేయలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 2025 అక్టోబర్లో ఆప్కీ పూంగి ఆప్కా అధికార్, యువర్ మనీ యువర్ రైట్ కార్యక్రమాన్ని ప్రారంభించేది. పాత డిపాజిట్లు, పాలసీలు, ఇన్వెస్ట్మెంట్లు ఎవరైనా మర్చిపోయినప్పుడు వాటిని వెతికి పొందడం సులభం కావడమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి అనుగుణంగా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు, డివిడెండ్ల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్లు తీసుకొచ్చాయి. కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మంచి పురోగతి కనిపించింది. 2025 డిసెంబర్ వరకు దేశంలోని 477 జిల్లాల్లో సహాయ శిబిరాలు జరిగాయి. పట్టణ ప్రాంతాలు కానీ, దూర ప్రాంతాలు కానీ ఎక్కడైనా ఈ శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి ఈ శిబిరాలు నిర్వహించగా ఇప్పటివరకు సుమారు 2,000 కోట్లు నిజమైన హక్కుదారులకు తిరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చూసి మరింత విస్తరించాలని మోదీ కోరారు. తమకు లేదా కుటుంబ సభ్యులకు ఎక్కడైనా మర్చిపోయిన డబ్బుందేమో ప్రజలు తప్పక చెక్ చేసి అందుబాటులో ఉన్న పోర్టళ్లు, జిల్లా శిబిరాలను ఉపయోగించాలని సూచించారు. మర్చిపోయిన డబ్బు తిరిగి వచ్చినప్పుడు అది కుటుంబానికి కొత్త అవకాశాలు తెస్తుందని మోదీ చెప్పారు. పారదర్శకతతో కూడిన, ఆర్థికంగా బలమైన అందరికీ అందుబాటులో ఉండే భారతదేశం నిర్మించడమే తమ పెద్ద లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు.